నమస్కారాలు. ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో సర్పంచ్ ఎలక్షన్లు, స్థానిక ఎలక్షన్లు వచ్చినాయని దానికోసమే ఈ చీరల పంపిణీ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్ని రోజులు లేని ప్రేమ, 2 సంవత్సరాల నుంచి లేని పండుగలు ఈ రోజు చీరలు ఇవ్వడానికి కారణం ఏంది? ఏం దావత్, ఏం పండుగ ఉందని చీరలు కట్టుకోమంటావు ఆడవాళ్లను? దేనికి మరి నువ్వు ఏ ఉద్దేశంతో ఇస్తున్నావో ఈ రోజు మాకు క్లియర్ గా చెప్తే బాగుంటది. లేకపోతే నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావా, దానికి కట్టుకొని రామంటావా? తెలంగాణ సహజ ఆడిబిడ్డలకు రామంటావా? మరి ఇంకో పెళ్లి చేసుకుంటావా? చేసుకో, మరి దానికైనా వస్తాం. ఒత్తి పండగ లేదు, ఏం లేదు, చీరలు ఇచ్చి ఏదో ఇప్పుడు ఎలక్షన్ల కోసమని క్లియర్ గా అర్థమైంది. ఇప్పటికైనా నువ్వు ఉన్న తులం బంగారం, ఉన్న సంక్షేమ పథకాలు చేయక ఈ రోజు లేని ప్రేమ తీసుకొచ్చి ఆడోళ్ల మీద వృద్ధి, ఇది చిల్లర రాజకీయం మానుకోవాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నో రైతు బంధు పెండింగ్ ఉంది, రైతు బీమా పెండింగ్ ఉన్నాయి, అసొంటి అనేక సంక్షేమ పథకాలు పెండింగ్ ఉన్నాయి. కానీ ఈ రోజు చక్కగా చీరలు తీసుకొచ్చి ఈ రోజు సెక్రటరియట్ లో అంత పెద్ద ప్రోగ్రామ్ చేసి దానికి చీరలు మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దాని వెనుక ఈ రాజకీయం ఏందో మీరు మానుకొని ఇప్పటికైనా చీరల పంపిణీ ప్రోగ్రామ్ లో కూడా పెద్ద స్కామ్ అది. అలా కూడా ఏం చేస్తుడు మావాడంటే, అలా ఓన్లీ డ్వాక్రా మహిళలకి అది కూడా ఏంది, దానికి కూడా ఆధార్ కార్డ్ కి ఫోన్ నంబర్ లింక్ ఉంటేనే వాళ్ళకి ఇస్తారట. మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు డ్వాక్రా మహిళలు ప్రతి ఒక్క మహిళ 18 ఇయర్స్ ఎవరెవరు నిండిరో ప్రతి ఒక్కరికి చీరలు ఇచ్చిన గొప్ప నాయకుడు మన కేసీఆర్ గారు. అట్లా వదిలేసి ఇవి ఈ రోజు రిజర్వేషన్ ఏమంటారు, దానికి నంబర్ రిజిస్టర్ అయి ఉంటే వాళ్ళకే చీరలు ఇస్తున్నారు. ఈ ఎన్నికలు వస్తేనే ఈ ఓట్ల కోసమే ఈ చీరల కార్యక్రమం అని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.